మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని అసెంబ్లీలో ఆమోదించి పంపిన బిల్లుపై కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునేలా ఒత్తిడి తెచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో మహాధర్నా నిర్వహించనుంది. జంతర్ మంతర్లో ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మహాధర్నాలో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తదితర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, భారీ సంఖ్యలో నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. ఈ ధర్నాలో ఏఐసీసీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలతో పాటు ఇండియా కూటమి పార్టీలు, ఎంపీలు పాల్గొంటున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ధర్నాలో పాల్గొనాలని సమాజ్వాదీ, తృణమూల్ కాంగ్రెస్, డిఎంకే, ఆర్జేడీ, వామపక్ష పార్టీల ఎంపీలకు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి లేఖలు రాశారు. కార్యక్రమ ఏర్పాట్లను మహేష్ కుమార్ గౌడ్, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, విప్ ఆది శ్రీనివాస్ తదితరులు పరిశీలించారు. 200 మంది కూర్చునేలా వేదికను సిద్ధం చేశారు. 1500 మందికి పైగా కూర్చునేలా కుర్చీలు వేశారు. ఉదయం 11 గంటలకు మొదలయ్యే ధర్నా సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఢిల్లీలోని తెలంగాణ భవన్, జంతర్ మంతర్కు వెళ్లే దారిలో ధర్నాకు సంబంధించిన ఫ్లెక్సీలను భారీగా ఏర్పాటు చేశారు. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని అసెంబ్లీలో ఆమోదించి పంపిన బిల్లుపై కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునేలా ఒత్తిడి తెచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో మహాధర్నా నిర్వహించింది. దీని గురించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈరోజు జంతర్ మంతర్ వద్ద తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ విధంగా ధర్నా చేయడానికి సిద్ధమయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చే విధంగా ఏదైతే బీసీల రిజర్వేషన్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చేందుకు ఈ ధర్నా నిర్వహిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంట్లో అనేక మంది ప్రముఖులు, ఇటు ఇండియా కూటమి సంబంధించిన పార్టీలు కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్లు కనబడుతోంది. దీని తాజా అప్డేట్ ఏంటి? రహీం, తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన కూడా ఏదైతే తెలంగాణ ప్రభుత్వం పంపించినటువంటి బిల్లుని ఆమోదించే విధంగా కూడా కాంగ్రెస్ కథం దొక్కుతుంది. ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు జంతర్ మంతర్ దగ్గర భారీ మహాధర్నాకు కూడా కాంగ్రెస్ ప్లాన్ చేసింది. ఉదయం 11 గంటలకి ఈ మహాధర్నా కార్యక్రమం ఉంటుంది. అయితే ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖతో పాటు వాకిటి శ్రీహరి, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ, ముఖ్య నాయకులు అందరూ కూడా ఇప్పటికే జంతర్ మంతర్ దగ్గరికి చేరుకున్నారు నిన్న రాత్రి. అయితే ఉదయం 11 గంటలకు జంతర్ మంతర్ దగ్గర మహాధర్నా నిర్వహిస్తున్నారని చెప్పొచ్చు. అయితే ఉదయం 11 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఏదైతే ఈ మహాధర్నాను ప్రారంభిస్తారు, సాయంత్రం 4 గంటలకు రాహుల్ గాంధీ ఈ మహాధర్నాను ఉద్దేశించి ప్రసంగిస్తారని చెప్పొచ్చు. అయితే మొత్తం ఇప్పటికే అంటే ఈ బీసీ బిల్లుకు సంబంధించి 2 బిల్లులు, ఒకటి కులగణన బిల్లు, మరొకటి బీసీలకు 42% రిజర్వేషన్ సంబంధించిన ఆ బిల్లులు ఖచ్చితంగా ఆమోదించాల్సిందే అంటూ కూడా కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే ఇండియా కూటమికి సంబంధించిన నేతలందరికీ కూడా సమాచారం అందించారు. అదేవిధంగా కాంగ్రెస్ ఎంపీలు కూడా నిన్న వాయిదా తీర్మానం, ఈ రిజర్వేషన్ అంశానికి సంబంధించి వాయిదా తీర్మానం కూడా ఇచ్చారు. అయితే ఈ రోజు మహాధర్నా అనంతరం కూడా రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరి రాష్ట్రపతిని కూడా కలుస్తారు అని కూడా సమాచారం. సో ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు మహాధర్నా కాంగ్రెస్ పార్టీ జంతర్ మంతర్ దగ్గర నిర్వహిస్తున్నటువంటి మహాధర్నాకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఖచ్చితంగా తెలంగాణలో ఈ కులగణన, బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాల్సిందే అంటూ కూడా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి కూడా ఈ మహాధర్నాను నిర్వహిస్తారని చెప్పొచ్చు. రహీం, రైట్ శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.